నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుంది కాబట్టి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 56వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీల, దాసరి రాజా మాస్టర్, ఎర్రగొప్ప నాగేశ్వరరావు, గుడిపల్లి వాణి, గౌస్లతో కలిసి ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రతి ఇంటికి వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ది చేయడమే తన లక్ష్యమని నసీర్ పేర్కొన్నారు. త్వరలోనే పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా 25 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మురికివాడల దగ్గర నుంచి, శివారు ప్రాంతాల దగ్గర నుంచి, ప్రతి ఒక్క కాలనీలో కూడా రోడ్ల దగ్గర నుంచి, డ్రైన్ల దగ్గర నుంచి, వీధి దీపాల దగ్గర నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా శాసనసభ్యుడిగా నేను, అలాగే కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజాక్షేత్రంలో ఉంటాం. వారికి జవాబుదారీతనంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారానే ఈ రాష్ట్రాన్ని ముఖ్యవృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం. 19 నుంచి 24 వరకు ఒక పెద్ద పదం వాడాడు, విశ్వసనీయత. అసలు విశ్వసనీయతకే అర్థం తెలియకుండా ఈ పదం బాగుందని అది ఉపయోగించాడు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తొలి అడుగు పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ రపరప, ఇప్పుడే మా ఎమ్మెల్యేగా చెప్పాడు రపరప అని. ఈ రపరప అనే మాట మళ్ళీ ఎన్నికలు వచ్చిందాక వాడుతూనే ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని ప్రజలు రపరపగా వస్తారు. కాబట్టి ప్రజలకు మేలు చేసేటటువంటి రాజకీయ పార్టీని సపోర్ట్ చేసే ఆలోచనలో ప్రజలున్నారనేది ఈ తొలి అడుగు ద్వారా తెలుస్తోంది. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్లో జరిగిన 2003 డిఎస్సి ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్షులు మోపిదేవి శంకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన పెన్షన్ విధానం రాకమునిపే నియామకాలు పూర్తి అయ్యాయని, టెక్నికల్ ఇబ్బందుల వలన 2004లో ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం నోటిఫికేషన్ పాత పెన్షన్ పరిధిలో ఉంటే చేరిక ఆలస్యమైన పాత పెన్షన్ వర్తిస్తుందని వివరించారు. వెంటనే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సలగల ప్రసన్న కుమార్, బసవలింగయ్య, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనగానే ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెమో నెంబర్ 57 అమలు చేసి ఈ 10,000 మందికి ఇమీడియట్గా ఓపీఎస్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెలలో పెద్ద ఎత్తున చలో విజయవాడ పిలుపు ఇవ్వడానికి కూడా మేము వెనకాడం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఈరోజు ఈ స్పందన చూసి వెంటనే వీళ్ళందరికీ ఓపీఎస్ ఇవ్వాలని చెప్పేసి నా తరఫున, అలాగే ఎమ్మెల్సీల అందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎప్పటికైనా మాకు న్యాయంగా రావాల్సినటువంటి పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 భారం పడేది లేదు. మేము దానికి ఎలా తీయాలనేది కూడా చెప్పాము. 2,500 కోట్ల రూపాయలు ఎన్ఎస్డిఎల్ దగ్గర డబ్బులున్నాయి. ఆ డబ్బుల్ని మనం వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ డబ్బులు తీసుకున్నట్లయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి 1,500 కోట్లు జమ అవుతాయి, ఉద్యోగులకు 1000 కోట్లు వస్తాయి. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేది లేదు. అవసరమైతే మేము చలో విజయవాడకు పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జీజీహెచ్ లో యువతి ఉదరంపై ఏర్పడిన డెస్మాయిడ్ ట్యూమర్ అనే అరుదైన వ్యాధికి డాక్టర్ కిరణ్ కుమార్ బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి కాపాడారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ కిరణ్ కుమార్ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ, చిలకలూరుపేటకు చెందిన జీవన్ స్రవంతి అరుదైన డెస్మాయిడ్ ట్యూమర్తో వచ్చారని అన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కిరణ్ కుమార్ బృందం అత్యంత అరుదైన ట్యూమర్ గా గుర్తించి ఎంతో చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. 6 లక్షల విలువైన ఈ ఆపరేషన్ ను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయడం జరిగిందని చెప్పారు. ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అరుణ, గీతిక, అక్షయ్, సత్యదేవ్, రవి, పావని, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఎన్ని కష్టాలతో వచ్చినా, ఎలాంటి క్లిష్టతరమైన జబ్బులతో వచ్చినా
రేర్ డిసీజులతో వచ్చినా కూడా చిరునవ్వుతో వెళ్ళేలా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాము. అలాగే వీళ్ళు ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో అద్భుతంగా అమ్మాయి ముఖం మీద చిరునవ్వులు చూసి ఆమె డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ రోజునంతా సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ చేసి వారందరికీ మరొకసారి శుభాభినందన తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున హాస్పిటల్లో ఎన్టీఆర్ వైస్ సేవ కింద సుమారుగా 60-70 రూపాయలు అంటే కాంపోజిట్ మెష్ అంటారు అది. సో అది పేగుల మీద డైరెక్ట్గా పెట్టచ్చు. సో దానివల్ల అతుకులు ఉండవు, దానివల్ల ప్రమాదం ఉండదు పేషెంట్కి. సో అటువంటి మెష్ వేయడం వల్ల పేషెంట్కి జాగ్రత్తగా ఆపరేషన్ చేసి అది క్లోజ్ చేయడం జరిగింది. సో ఇంత జరిగాక కూడా పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి ఒక ప్రమాదం ఉంది, అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనం యాంటీ అబ్డామినల్ కట్ చేసామో దగ్గరగా కుట్టడం వల్ల ఊపిరాడదు. సో దానివల్ల ఊపిరితిత్తుల మీద ప్రభావం పడి పేషెంట్ జూలై 20న అరండల్పేటలో జరగనున్న విశ్వబ్రాహ్మణ మహాసభను జయప్రదం చేయాలని విశ్వబ్రాహ్మణ నాయకులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సమాజం మాజీ నాయకులు జంపని రాధాకృష్ణమూర్తి, కొలగాని నందవీర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 1934లో ఈ సమాజం ఏర్పడిందని వెల్లడించారు. సమాజ బైలా నిబంధనలకు విరుద్దంగా 13 ఏళ్లకు పైగా ఎన్నికలు జరగకుండా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జంపని నాగేశ్వరరావు, శ్రీనివాస్ సుధాకర్ బాబు, అద్దంకి భద్రయ్య, వెంకట్రావు, రావణ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అసత్యాలు ప్రచారం చేయటం కారణంగా మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అన్ని చర్యలు తీసుకునే ఈ మహాజన సభ జరపటం జరుగుతుంది. ఏ సంఘానికైనా చట్టం అనేది, బైలా అనేది ప్రాణం. ఆ బైలాలోని ప్రతి అంశాన్ని కూడా మేము పాటిస్తూ శాంతియుతమైనటువంటి ఈ మహాజన సభని ప్రారంభిస్తూ ఉంటే మహాజన సభకు రావద్దని, వాళ్ళు చేసేది చట్టవిరుద్ధమైందని, వస్తే మీ మీద వీళ్ళ మీద ఏదో పోలీస్ చర్యలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కోర్టు కేసులు అని చెబుతున్నారు. అవి కూడా ఏ కోర్టు కేసు మమ్మల్ని ఏం చేయలేదు ఇంతవరకు. 1934 నుంచి వస్తున్నటువంటి మహాజన సభ కాబట్టి ఆ యొక్క బైలా కాబట్టి ఆ బైలాను అనుసరించాలని చెప్పి కోరుకుంటూ బైలాని అనుసరించాలి, బైలాని గౌరవించాలి, సొసైటీ యాక్ట్ని అనుసరించాలి, అన్నీ కూడా మనం అనుసరించాలి కాబట్టి మనం తెలియపరుస్తూ ఈరోజు ఒక్కటే ఈ యొక్క లాస్ట్ ఫైనల్ కూడా చెప్తా ఉన్నాం. గత 13-14 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యవర్గ సమావేశాలు జరపటువంటి యొక్క పాలకవర్గం ఈ రోజున మహాజన సభ మేము కాల్ఫర్ చేసిన తర్వాత ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరిచయం చేసిన తర్వాత ఇంటింటికి తిరిగి మరి మహాజన సభకు మేము పిలుపునిచ్చే సందర్భంగా తర్వాత ఇప్పుడు ఈరోజు నిన్న ఒక 25 మందితో సమావేశం ఏర్పాటు చేశారు. నిన్నగా మొన్న ఏర్పాటు చేశారు. కాబట్టి దయచేసి ఆ సమావేశం అనేది కౌంటబుల్ కాదు. మీరు కూడా రండి, రేపు జరిగే మహాజన సభలో పాల్గొని అందరి యొక్క ప్రజల ఆమోదం ప్రకారం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఆ సంస్థ బాగుపడాలి, పేద విద్యార్థులకు సహాయం చేయాలి, పేదలకు సంక్షేమం చేయాలి. ఆ యొక్క ఆదాయాన్ని పక్కగా పేద విద్యార్థులకు మాత్రమే ప్రధానంగా ఉపయోగపడాలి. ఆ రోజు మాతృమూర్తులు ఏమైతే ఇచ్చారో, వాళ్ళు ఏమైతే ఆశయాల కోసం పనిచేశారో ఆశయం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ రేపు మహాజన సభకు అందరినీ కూడా ఉన్నటువంటి పాలకవర్గాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా వచ్చి ఈ మహాజన సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో ఏటుకూరులోని అభినందన పిల్లల ఆశ్రమంకు విద్యుత్ ఇన్వర్టర్ను అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు విద్యార్థులకు ఈ ఇన్వర్టర్ను అందజేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు ఆనంగి కృష్ణతేజ యాదవ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘమిత్ర మహమ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లో విద్యుత్ ఇన్వర్టర్ను అందజేయడం జరిగిందని తెలిపారు. పిల్లలందరూ చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, భవిష్యత్తులో వారి సమాజానికి సేవలు అందించాలని సూచించారు. అనంతరం పాసన్ రవీంద్ర యాదవ్ వర్ధంతి సందర్భంగా పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, జీవన్ తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, అందరితో పోటీ ప్రపంచంలో ముందుంటారు. ఓకేనా? సరే, బాయ్. అట్లాగే ఇంకా మన కాలాతీతం అయిపోతుంది, టైం అయిపోతుంది. బన్నీ అన్నయ్య చేత కేక్ కట్ చేపించి స్నాక్స్ తీసుకున్న తర్వాత మనం ఈరోజు భోజన ఏర్పాటు కూడా చేసాం. ఓకేనా? ఈరోజు సిరాజుద్దీన్ గారి సహాయ సహకారాలు, అలాగే కోటేశ్వర గారి సహకారాలు. ఆక్రమణల తొలగింపు పేరుతో కార్పొరేషన్ అధికారులు వీధి వ్యాపారుల పొట్టకొడుతున్నారని వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
అరండల్పేటలో గత 20 సంవత్సరాలుగా వీధి వ్యాపారం చేసుకుంటున్న తమ బండ్లను మున్సిపాలిటీ అధికారులు తీసుకువెళ్లారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 మంది తోపుడు బళ్లపై వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. తమకు వ్యాపారం చేసుకునేందుకు మున్సిపాలిటీ అధికారులు స్థలం చూపించి ఆదుకోవాలని వేడుకున్నారు. మీరు అధికారులు ఎవరైనా కానీ దీన్ని స్పందించి మా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఎంతమంది ఉన్నారు మీరు? మేము దగ్గర 30-40 మంది దాకా ఉన్నాం వీధి వ్యాపారస్తులు. మరి వీళ్ళందరూ కూడా ఫుట్పాత్లు తీసేశారు. అది మీరు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అధికారులు ఎవరు ఏమనలేదు, ఎవరూ రాలేదు, మున్సిపాలిటీ వాళ్ళు మాత్రమే తీసుకెళ్లారు. దీనికి ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది, మీరు తీసేయాలి, కాలువ అవతలకి ఉండాలి అని అన్నారు. కాలువ అవతల పక్క మా ప్లేసులు లేవు, కాలువ గట్టున ఉన్నాము. దాన్ని మీరు స్పందించి అధికారుల దగ్గరికి తీసుకెళ్లాలని కోరుచున్నాం. కొత్తపేటలోని భద్రావతి సమేత భావన ఋషి స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవారికి ఆషాఢ సారెను భక్తులు సమర్పించారు. ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో నిత్యం విశేష పూజలు జరుగుతాయని గుంటి మురళీకృష్ణ తెలిపారు. అదేవిధంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారికి సారిచ్చే మహోత్సవం జరుగుతుంది. అమ్మవారికి ఈ పుర ప్రముఖుల చేత, ఈ పట్టణంలో చేత, ఈ యొక్క కొత్తపేట, ఈ రైలుపేట వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా మనులు కూడా వచ్చి అమ్మవారికి సారి నింపడం జరుగుతుంది. పసుపు కుంకుమ ఇస్తున్నారు, చీరలు జరుపుతున్నారు. అదేవిధంగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకెళ్ళి స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది కూడా భక్తులకు అమ్మవారి దయ వలన మంచి మంచి చదువులు వస్తున్నాయి, పెళ్లి కాని వాళ్లకు పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఇక్కడ కొన్ని ప్రత్యేకించి ఆ అవకాశం ఉన్న వరకు ఇవి చేస్తున్నారు, శాంతులు చేస్తున్నారు ఈ గుళ్ళో. ఈ నెల 20వ తేదీన గుంటూరులో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీపై వైద్యులకు సదస్సు జరగనుంది. జిమ్ఖానా ఆడిటోరియంలో సీఎంఈ నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ తెలిపారు. గుంటూరులోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులందరూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీపై దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యనారాయణతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కె కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి, తెలుగు తరగతి ప్రజలకే కాకుండా జీడిపి మీద కూడా కంట్రీస్ చాలా ఉన్నాయి. వాటి యొక్క జీడిపి మీద కూడా బాగా ప్రభావం అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీనికి కొంచెం ప్రాచుర్యం కల్పించాలి. ప్రజలు మారాలి, డాక్టర్లు అందరూ కూడా మారి కేరళలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేపడితే వాళ్ళు 20% ఆఫ్ యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గించగలిగారు. సో కాలక్రమేణా మేము ఈ మార్పులు తీసుకురావాలి. దానిలో మీ యొక్క సహకారం అనేది చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.